సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడిన ప్రతి దైవ జనాంగానికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. మహాదేవుడు మహాగణుడైన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారి యొక్క పాదచెంతలో చేరి ఆయన సన్నిధానములో ఒక్క దినము ఆయన ఆవరణముల గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన అనుభూతిని దేవాది దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎందరో మన పితరులేమి, మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వారు ఎందరో ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. దేవుని చిత్తమేమిటో ఈ దినము వరకు కూడా మనమును సజీవులుగా ఉంచాడు. సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దైవ జనాంగమా, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మానవుడు ముందు వెళ్తూ ఉంటే మరణము వెంటాడుతూనే ఉంటుంది. ఈ మరణం అనేది ప్రతి మనిషినికి ప్రియులరా ఒక ముళ్ళుగా తయారైంది. మరణపు ముళ్ళు విరిచిన ఆ యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో ఆయనను నమ్మితేనే ఈ మరణము నుంచి మనకు విడుదల. ఆయనను విశ్వసిస్తేనే ఈ మరణము నుండి మనకు విడుదల. ఎలా విడుదల? ప్రియ దైవ జనాంగమా, ఈ లోకములో దేవుని యొక్క సన్నిధానములో ఎంతోమంది మహానుభావులు ఈ లోకం విడిచి వెళ్ళి ఉన్నారు. మనము గమనించినట్లయితే బైబిల్ గ్రంథములో అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో ఒకసారి మనము వాక్యాన్ని ధ్యానించినట్లయితే, అపొస్తలుల కార్యములు బైబిల్ ఉన్న వారందరూ తెరచి బైబిల్ చూడండి. చదువురాని వారందరూ దేవుని యొక్క వాక్యాన్ని గమనించి అందరము కలిసి ఈ వాక్యాన్ని గ్రహించుదాం. మరణము ఆయనను బంధించి అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. చపర్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యమట. ఈ ప్రపంచములో మనము గమనించినట్లయితే మహానుభావులు, రాజకీయవేత్తలు, యుగ పురుషులు, ప్రియులారా, స్వాతంత్ర సమర యోధులు ఎందరో భూస్థాపన అయిపోయారు. అందరినీ సమాధిలో ఉంచారు. మనకు స్వాతంత్రము తీసుకుని వచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ గారు మరణము బంధించి వేసింది. దక్షిణాఫ్రికా స్వాతంత్రాన్ని తెచ్చిన నెల్సన్ మండేలా, ఆయన కూడా మరణము బంధించింది. జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ, ప్రియులారా, ఎంతోమంది ఇంకను స్వాతంత్ర సమరయోధులను కూడా, అమెరికా అధ్యక్షుడు అబ్రహం లింకన్ గారిని, వీరందరినీ ఏం చేసింది? మరణము బంధించి వేసింది. అయితే మనం ఆరాధించే సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారిని మాత్రము మరణము బంధించలేదట. భూమి మీద నివాసం ఉంటున్న ప్రతి వారిని కూడా మరణం అనేది బంధిస్తూనే ఉంటుంది. సమాధిలో ఇప్పుడు సమాధులు తెరిచినా కానీ వారి ఎముకలు కనపడతాయి. కానీ మనం ఆరాధించే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుంచి లేచినవాడు, సమాధిని గెలిచినవాడు. అందుకే ఇక్కడ మాట అంటున్నాడు, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు ఆయన్ను ఆరాధించుతున్నాం మనము? మరణము మీద విజయము సాధించాడు గనుక. ఇంతకీ ఈ మరణం ఎందుకు వస్తుంది మనుషునికి? పాపము వలన వచ్చు జీతము మరణము. ఎవరైతే పాపము చేస్తారో ఆ పాపానికి ప్రతిఫలముగా మరణము మానవునికి సంభవిస్తూ ఉంటుంది. అయితే మనందరికీ మరణము వస్తూ ఉంది. కానీ యేసు ప్రభుల వారికి
ఆయనకు మరణము మీద విజయము సాధించాడు. ఎందుకు? ఆయన మరణము లేనివాడు కనుక. ఆయన పట్ల అందుకే ఆయన అంటాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడు? ఆయన చూపులో కానీ, ఆయన నడవడికలో కానీ, ఆయన వినికిడిలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ ఎప్పుడు కూడా ప్రియులారా పాపము ఆయనను ఏలలేవదు. అందుకే ఆయనను మరణము బంధించుట అసాధ్యమైనది. పాపము చేసిన ప్రతి వ్యక్తిని మరణం అనేది బంధిస్తూ ఉంటుంది. ఎందుకు యేసయ్యను మరణము బంధించలేదు అంటే ఆయనలో పాపము లేదు గనక. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఆయన పాపము లేనివాడుగా నుండెను. ఎవరైతే పాపము, కామము, క్రోధము, మోహము, మదమాశ్చర్యములు, ఈ 5 గుణాలు లేనివాడే దేవుడు. ఈయనలో పాపము లేదు కనుక ఈయనను మరణం అనేది బంధించలేకపోయింది. ఇప్పుడు మనందరిని ఎందుకు బంధిస్తూ ఉంది? మనలో పాపము ఉంది గనుక. పాపం ఉంది గనుక మొదటి మరణానికి మనము పాత్రులమైతూ ఉన్నాం. మొదటి మానవుడు పాపము చేసి ఉన్నాడు గనుక ఆదాము, ఆయనలో నుంచి వచ్చిన వారిమి గనుక, మట్టి మనుష్యులము గనుక ప్రియులారా, ఈరోజు దేవాది దేవుడు మట్టి నుండి పుట్టిన మనుష్యుణ్ణి మాణిక్యముగా చేయాలని 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆయన శరీరమును దాల్చుకొని, వాక్యమైన ఆత్మయైన దేవుడు వాక్యమును దాల్చుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం రక్త మాంసములు కలిగిన వాడిగా ఆయన కూడా మనవలే శ్రమ పడ్డాడు. కానీ ఆ శ్రమలో ప్రియులారా ఎప్పుడు కూడా ఆయన మీద పాపము వేలనివ్వకుండా చూసుకున్నాడు. అందుకే ఆయనను సమాధి బంధింపలేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ పోయినా కానీ ప్రియులారా, ఒక 1000 సంవత్సరాల క్రితం చనిపోయిన వారికి సమాధులు కనబడతాయి, కానీ యేసు ప్రభుల వారి యొక్క సమాధి కనపడదు. ఎందుకు? ఆయన లేచిన దేవుడు గనక. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనములు అంటాడు కదా. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని కానీ ఎదిగో యుగ యుగములు నేను సజీవుడను. చపర్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. సమాధిని గెలిచిన వాడైన యుగ యుగములు సజీవుడు. ప్రియులారా, మనకు యవ్వనము, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం వస్తూ ఉంది, కానీ ఆయనకు వృద్ధాప్యం ఉండదు, బాల్యం ఉండదు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో ఆయన నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు, ఒకే రీతిగా ఉండేవాడు. మన మానవుని యొక్క జీవితములో మానవునిలో పాపము ఏలుతుంది కనుక, పాపము ఏలుతుంది కనుక ఈ మానవుడు సమాధికి వెళుతూ ఉన్నాడు. అయితే ఈ సమాధిలోనికి వెళ్ళిన మనుష్యుణ్ణి, ఈ సమాధిలోనికి వెళ్ళిన ప్రతి మానవుణ్ణి రక్షించటానికి ఈ లోకములో ఎవరున్నారో, ఆ సమాధిలో నుండి మన మరణాన్ని తిరిగి మరలా సజీవుడుగా లేపాలి అంటే ఎవరి తరమో? ఇది మనుష్యులమైన మనము గ్రహించలేకపోతున్నాం. పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఏ దోషము లేనివాడు, పాపము లేనివాడే మనము లేపగలడు. ఇప్పుడు ఆస్ట్రేలియా దేశానికి వెళ్ళాలనుకో, మనము డైరెక్ట్గా వెళ్ళగలమా?
ఆ దేశంలో నివాసం చేసేవారు గైడ్ ఉంటారు. ఆ గైడ్ వెళ్ళి మనకు ఈ ప్రదేశంలో ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగితే పలాని సిడ్నీకి వెళ్ళాలి అని ఆ గైడ్ మనకు పరిచయం చేస్తాడు దేశాన్ని. ఈరోజు కూడా ప్రియ దైవ జనాంగమా, పరలోకములో నుండి వచ్చిన వాడు గనుక పరలోకాన్ని పరిచయం చేయాలంటే ఆయననే. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాడు. నేనే జీవమునై ఉన్నాడు. సమాధిలో ఉంచబడిన ప్రతి మానవుణ్ణి రెండవ మరణమునకు అప్పగించకుండా సజీవులుగా చేసే అధికారము మరణము మీద ఆయన విజయము సాధించాడు గనక ఆయనకే అర్హత ఉంది. నేనే అన్నమాట ఒక హక్కుదారుడే అంటాడు, నేనే అని. ఆయన హక్కుదారుడు, పరలోకములో నుంచి దిగి వచ్చినవాడు గనుక ఆ పరలోకములో మానవుణ్ణి తీసుకెళ్ళడానికి నేనే మార్గము అంటున్నాడు. ప్రియ దైవ జనాంగమా, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్నా ఓ ప్రజానికమా, ఆలోచన చేయండి. సమాధి అందరినీ సమాధి ఏం చేస్తుంది? సమాధి అంటే సర్వమానవాళి దిగిపోయేదే సమాధి. ప్రతి మానవుడు కూడా సమాధి. ఈ లోకములో యుగ పురుషులని పిలువబడిన వారు, స్వాతంత్ర సమరయోధులు, రాజకీయవేత్తలు, మనకున్న ప్రియులారా ఎంతో ధనము ఐశ్వర్యము కలిగిన రాజులేమి, రారాజులు ఎందరో, వారందరినీ సమాధి భద్రము చేసింది. సమాధి భద్రము చేసింది ఎవరి కొరకు? ఎవరి కొరకు సమాధి భద్రము చేసింది? ఆయన రెండవ రాకడలో, యేసు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా సమాధిని భద్రము చేసి ఉన్నాడు. అవి ఎముకలుగా ఉన్నా కానీ ప్రియులారా, ఆ ఎముకలు కూడా జీవమును పంపించి ఏ స్థలములో అయితే నీవు మరణించావో ఆ స్థలములోనికి నీ ఆత్మను పంపి ఆయన సజీవులుగా చేసి తీర్పు దినమున ఆయన ఎదుట నీవు నిలబడడానికి సిద్ధపడాలి. సమాధిలో భద్రపరిచాడు ఆయన. ఆ సమాధిని తెరవడానికి ఎవరి తరము కాదు. ఆ సమాధిలోనికి ఆత్మను పంపడానికి ఎవరి తరము కాదు. ఆత్మలు ఆయన స్వాధీనములో ఉన్నవి. దురాశ గర్భమును ధరించి పాపము గనగా పాపము పరిపక్వమై మరణము కట్టుంది. పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము నుండి తప్పించేవాడు మనం ఆరాధించే యేసు ప్రభుల వారే. నేనే మార్గమును, నేను సమాధిని గెలిచాను. సమాధి మీద విజయము సాధించిన వాడే, ఒక దేశాన్ని చూసిన వాడే మనకు గైడ్లైన్స్ చేయగలడు. పరలోకములో నుండి వచ్చిన వాడు యేసు ప్రభుల వారు గనుక ఆయనే మనకు దైవరాజ్యానికి తీసుకుని పోయే హక్కుదారుడు. ఆయనను ఆశ్రయించాలి, ఆయనను నమ్ముకోవాలి, ఆయనను విశ్వసించాలి. ఆయనలో ఏమి లేదట? పాపము లేదు ఆయనలో. ఎందుకు మరణము ఆ మరణము ఆయన మీద అధికారము చేయలేదు? మరణము అధికారము చేయకపోవటానికి కారణం ఏమిటంటే ఆయన మీద పాపము, ఆయనలో ఏ పాపము లేదు. మనమెందుకు మరణానికి అప్పగిస్తున్నాము? తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని భక్తిహీనుడై విపరీత బుద్ధి గలవాడై అబద్ధములాడుచు దినదినము తప్పిపోతూ ఉన్నాడు మానవుడు. మన నీతి, మన భక్తి మురికి గుడ్డ లాంటిది. మనమందరము మాట చేత గాని క్రియ చేత గాని తప్పిపోతూ ఉన్నాం. అందుకే పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, ఏ పాపము లేని యేసు ప్రభుల వారి యొక్క రక్తము చేత మనమును ప్రోక్షించి మనమును విలువ పెట్టి కొన్నాడు గనుక, ఆయన సొత్తుగా చేసుకున్నాడు గనుక ఇప్పుడు పాపము మీద అపవాదికి అధికారము లేదు. ఇప్పుడు ఎవరి స్వాధీనములో ఉన్నాం? మనము
యేసు ప్రభుల వారి యొక్క స్వాధీనములో ఉన్నాం. యేసు ప్రభుల వారి యొక్క స్వాధీనములో ఉన్నామా? ప్రియ దైవ జనాంగమా, మన జీవము ఏ పాటిది? అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఈరోజు వాస్తవమైన జీవాన్ని సంపాదించుటకు మనుష్యుడు ప్రయత్నించట్లేదు. వాస్తవమైన జీవము ఎవరిలో ఉంది? నేనే జీవము అన్నాడు కదా. వాస్తవమైన జీవము ఆయనలో ఉంది. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొని ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ప్రియులారా, వారి వంశావుల్లో వచ్చిన ప్రతి వారు కూడా మంచి పునాది వేసుకున్నారు. ఏ పునాది అదే? శిల్పియు, దేనికి శిల్పియు నిర్మాణకారకుడై ఉన్నాడు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశాడు. ధనవంతుడైన, ఆయనకు లేనిదంటూ లేదు. విశాలమైన ప్రదేశం ఇచ్చాడు దేవుడు. ఆకాశ నక్షత్రములు విస్తరింపజేసి ఆశీర్వదించాడు. కానీ ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో ప్రియులారా, ఆయన నివసించేది ఎక్కడంటే గుడారములు వేసుకుని గుడారములో నివాసము చేశాడు. ధనవంతుడేంటి? ఆయన గుడారములో నివాసం ఎందుకు చేస్తున్నాడు అంటే, నిలవరమైన పట్టణం మనకిక్కడ లేదు గనక ఉండబోచున్న పట్టణం కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు కలిగిన పట్టణము పరలోక రాజ్యమని, ఆ రాజ్యానికి చేర్చేది యేసే దేవుడని విశ్వసించి ఆయనను వెంబడించారు. అందుకే వాస్తవమైన జీవమును వారు సంపాదించుకున్నారు. నీవు ఏ జీవమును సంపాదించుకుంటున్నావు? వాస్తవమైన జీవమును సంపాదించుకో. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు లేఖనము మనకు అంశం ఏమిటి అంటే, చచ్చిన వారు ఎవరు, బ్రతికిన వారు చచ్చిన వారు ఎవరు, మృతులైన వారు ఎవరు? రెండు ఆశ్చర్యంగా ఉన్నాయి కదా. చచ్చిన వారు ఎవరు, మృతులైన వారు ఎవరు అన్న రెండు ఒకటే కదా. మృతి అంటే చావే కదా. చచ్చిన వారు ఎవరు, రెండవది మృతులైన వారు ఎవరు? ఈ రెండు విషయాలను మనం ధ్యానించుదాం, నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని. చూడండి, బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం. చచ్చిన వారు, అందరూ బైబిల్ తెరవండి. బైబిల్ ఉన్నవారు, చచ్చిన వారు మరలా బ్రతుకరు, ప్రేతలు మరలా లేవరు. అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి. వారికను స్మరణకు రాకుండా నీవు వారిని తుడిచివేచితివి. యెహోవా, నీవు జనమును వృద్ధి చేసితివి. ఇక్కడ 14వ వచనంలో రాయబడిన మాటను మనము గమనించినట్లయితే, చచ్చిన వారు మరలా బ్రతకరు. చచ్చిన వారు మరలా బ్రతకరు. ఇది ఎవరికి సంబంధించిన మాట? చచ్చిన వారట ఇక బ్రతకరు. యేసు క్రీస్తు నిజమైన దేవుడని ఎవరైతే అంగీకరించలేదో, ఆయన తెల్లవాళ్ళ దేవుడు, నల్లవాళ్ళ దేవుడు, ఆయనకు మాకు ఆ దేశానికి మాకు సంబంధము లేదని ఎవరైతే రొమ్ము విడుచుకొని విర్రవీగారో, ఎవరైతే మత కొల్లాలు చెల్లి, ప్రియులారా,
సమాజము పట్ల మత కొల్లాలు రేపి జనముల మధ్య ఎన్నో విభేదాలు కలుగచేసి ఆయన తెల్లోల దేవుడు భారతదేశానికి ఎందుకు వచ్చాడు? వీరందరూ ఏమైతారట ప్రియులారా? ఏమైతారట? వీరంతా వారు స్మరణకు రాకుండా వారిని తుడిచివేయును. ఎందుకు ఒక్కొక్క గ్రామాల్లో 3-4 చర్చిలు పెట్టి ప్రార్థన జరుగుతుంది అంటే ఆయన నామాన్ని విస్తరిస్తూ ఉంది. ఆయన వాక్యము ప్రచండ వేగముతో వెళుతూ ఉంటుంది. అంత్య దినాల్లో ఉన్నాం. వాక్యమును గైకొనువాడు ధన్యుడు అన్నాడు. ఎవరైతే ఆయన రక్తములో కడగబడి ఆయన సన్నిధానములో చేరి ఆయన సహవాసములో చేరి ఆయనతో ప్రదానము చేయబడుతావో నీవు రెండవ మరణము నుంచి నీవు తప్పించగలవు. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే చచ్చిన వారు మరలా బ్రతకరు. ఇంతకీ చచ్చిన వారు ఎవరు? దేనిలో చచ్చిన వారు ఎవరు? దేనిలో చచ్చిన వారు వీరు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా దేనిలో చనిపోయారట? పాపములో చనిపోయారు. ప్రియ దైవ జనాంగమా, ఈ వాక్యాన్ని మనము బహుగా ఆలోచన చేయండి, గ్రహించండి. ఎందుకు మరణము మన మీద ఏలుతూ ఉన్నదంటే, ఎందుకు మరణము మన మీద మనకు ప్రాప్తిస్తున్నది అంటే పాపములో ఉన్నము గనుక మనము మరణము ప్రాప్తమైతూ ఉంటుంది. ఇప్పుడు వీరు చచ్చిన వారు ఎవరు అంటే పాపముల చేత చచ్చినవారు. ఈ మాట బైబిల్లో వాడబడినందుకు నిజంగా చచ్చినవారు తల్లిదండ్రి మాట వినకుండా రోడ్లంట తిరిగి తాగి తందనాలు ఆడేవాడిని ఏమంటారండి? వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఏమంటామండి? వీడు నా మాట వినడయ్యా, వీడు నా మాట వినడయ్యా, వీరికి చెప్పి సాలైపోయింది, ఇక ఇన్ని నేను సాధువు చేయలేను. ఒకడు సమాధుల్లో నివాసము చేసేవాడట. తల్లిదండ్రులు చైన్లతో బిగించిన తొత్తినీయులు చేసుకుని వాడు నివాసం అక్కడే ఏర్పాటు చేసుకుంటాడు. దేవుని సన్నిధానంలో బ్రతుకురా అంటే ప్రేతలతో సహవాసమేడు. ఏమన్నంటే తనకు తానే గాయము చేసుకుంటాడు. తల్లిదండ్రులకు అవిధేయుడు. మనం అంటాం కదా, బాధ కలిగినప్పుడు ఏమంటామండి? ఎదుటివారు ఏమంటారండి? వీడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు. ఇందొక జన్మ. దేనిలో చచ్చిపోయాడు వీడు? పాపములో చనిపోయాడు. వానిలో ఉన్న అపరాధములు వాన్ని చంపేశాయి. వాడు చేస్తున్న పాపము వాన్ని దేవుని సన్నిధికి రాలేక నడిపించలేకపోతూ ఉంది. వాని పాపము అడ్డు పండగ అయిపోయింది. వాడు దేవుని సన్నిధిని చూడాలంటే వాడికి చాలా భయంకరంగా కనపడతా ఉంటుంది. ప్రియ దైవ జనాంగమా, నిజముగా రోజు సమాధుల్లో నివాసము చేసేవాడు, సేనాదయము పట్టినవాడు ఎలాగో ఈరోజు రోడ్ల మీద తిరిగి తాగి తందనాలు ఆడుతున్న ప్రతి వాడు కూడా సేనాదయము పట్టినవాడే. మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు సచ్చిన వారై ఉండగా క్రీస్తుతో మిమ్మల్ని బ్రతికించాడు. ప్రియ దైవ జనాంగమా, దేనిలో చచ్చావు? పాపములు చచ్చిన వాణ్ణి ఏమంటామండి? వీడు సచ్చినోడు కాదు. ఒకసారి అనండి, సచ్చినోడు కాదు, బ్రతికినోడు కాదు. ఎంత విసుగొస్తే తల్లిదండ్రులకు ఆ మాట అంటారండి. ఒక భర్త తాగుబోతాయి ఆ ఇంటిని, ఆ ఇల్లాలిని
ఆ జన్మకిచ్చిన బిడ్డలను, ఆ బిడ్డలను ప్రియులారా సమాధానము లేకుండా, శాంతి లేకుండా, ఆ ఇంటిలో శాంతి సంతోషాలు నోచుకోలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇసుగొచ్చేయమంటుందంటే, నిన్ను ఎలా కట్టబెట్టారో నా తల్లిదండ్రులు నీకు. నువ్వు సచ్చినోడివి కాదు, బతికినోడివి కాదు. దేనిలో చచ్చిపోయాడట? పాపములో, వాడు చేసిన అపరాధములో చనిపోయాడు గనుక. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చచ్చిన వాడెవరు అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చినవాడు. అయితే మృతులుందిన వారెవరు? ఇప్పుడు 19వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము యెషయా గ్రంథము 19వ వచనం. మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. మృతులైన నీవారు ఏమైతారట? బ్రతుకుతారట. అయితే చచ్చినవారు మరలా బ్రతకరంటున్నాడు. ఇక్కడ మృతులైన వారు బ్రతుకుతారు అంటున్నాడు. ఈ మాటలో చచ్చిపోయినా ఒకటే, మృతి అన్నా ఒకటే కదా, రెండు చావులే కదా. కానీ ప్రియులారా, ఈ మాటలు అర్థము చచ్చిపోయాడు అంటే వాణ్ణి ఏమలాగంటే ఈడు పాపములో చచ్చిపోయాడు అంటాం. మృతి పొందాడు అంటే ఎవరిని మృతి పొందారు అంటారంటే, ప్రియ దైవజనాంగమ్మ, యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయన నామములో బాప్తీసం పొంది ఆయన యొక్క పాత్రలో, ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలిభాగస్తులైన ప్రతి బిడ్డలను ఏమంటారంటే మృతి నొందాడు. నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపడు. ప్రైజ్ ద లార్డ్. వాస్తవమైన జీవమును నీవు సంపాదించుకోవాలంటే యేసు క్రీస్తు యొక్క నామములో నీవు బాప్తిస్మము పొందాలి. నీటి చేత, ఆత్మ చేత ఎప్పుడైతే నీవు బాప్తిస్మము పొందుతావో నీకు మృతుడైనాడు అనే ఒక పేరు వస్తుంది. లేకుంటే లోకములో ఉన్న పేరు అంటాడు. తిరిగి సచ్చారా, యాక్సిడెంట్లో సచ్చారా, సచ్చారా. వాడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదు. మనిషినికి ఎంత బేజారైతే ఆ మాట అంటారండి. సచ్చాడు వాడు. హైదరాబాద్లో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపితే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఆ విలేకరులు అడిగితే, వాడు సచ్చినోడు కాదు, బతికినోడు కాదయ్యా, మమ్మల్ని ఎప్పుడు కూడా సంతోషపెట్టినవాడు, సచ్చినా పర్వాలేవాడు, వాడిని చూడడానికి కూడా మాకు ఇష్టము లేదు. ఒక దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంట, వీధి సువార్త. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ఆ వాక్యము సువార్త చేస్తా ఉంటే ఒక వ్యక్తి అన్నాడట, ఏమయ్యా ప్రయాసపడి భారం అంటున్నావు? నేను 25 సంవత్సరాల నుంచి నేను తాగుతూనే ఉన్నా, నేను ఎప్పుడు ఏ భారము మోయటము లేదే, నాకు అది భారమని ఎప్పుడు అనిపించలేదే. నువ్వేంటో భారం అంటున్నావు? నా ఆనందం కోసం, సంతోషం, అది తాగితేనే నాకు ఆనందం, ఆ మురికిలో ఉంటేనే నాకు సంతోషం. 25 సంవత్సరముల నుంచి సహజీవనము చేస్తున్నాను తాగుడలో. నీవేంటో భారం అంటున్నావు, అదే ఎప్పుడు కనిపించట్లేదే. పాస్టర్ గారు చూడు, నా మీద ఏ భారం ఉందో. పాస్టర్ గారు అన్నారట, అయ్యా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో,
ఆ చనిపోయిన వ్యక్తికి ఒక 4 మూటలు సిమెంట్ మూటలు వేసామనుకో, ఆ శవం మీద భారం అనిపిస్తుందా? భారం అనిపిస్తుందా? లేకుంటే 10 మూటలు బియ్యపు సంచులు వేసారనుకో, బరువు అవుతుంది దించు అన్నదా శవం? అది ఎట్లా పాస్టర్ గారు, శవం మీద వేస్తే అది ఏమంటుంది, మాట్లాడుతుంది అదే? నువ్వేంటి ఇరుడ్డంగా చెప్తావు నువ్వు? శవానికి మాటలు వస్తాయా? పాస్టర్ గారు అన్నారట, ఈ వాక్యమే మీ అపరాధముల చేత మీ పాపముల చేత సచ్చిన వారయ్యుండగా, మీరు చేస్తున్న పాపము మీరు చచ్చిన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. ఆదిమ కాలములో అవ్వ ఆదాములు దిగంబరులుగా ఉన్నారు. వారు దేవునితో మాట్లాడేటప్పుడు, చల్లపూటన దేవునితో సంభాషణ చేసేటప్పుడు వారి దిగంబరత్వం ఎప్పుడు కూడా జ్ఞాపకం రాలే వారికి. ఎప్పుడైతే తినకూడని పండు తిన్నారో వారు దిగంబరులని గ్రహించి చెట్టు చాటును దాక్కున్నారు. ప్రియ దైవ జనాంగమా, నీలో పాపమున్నదని ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో నీవు బ్రతికి ఉన్నవారి లెక్కలో, మృతుడవై ఉన్నామని లెక్కలో ఉంటావు. నేను చేస్తున్నది పాపము కాదు కదా అనుకుంటే నువ్వు చచ్చిన వానితో సమానమే. నీకు కనిపించకపోవచ్చు, నీకున్న ఆ దురలవాట్లు నీకు భారము కాకపోవచ్చు, కానీ నీకు నీవు జన్మనిచ్చిన పిల్లలు నిన్ను చూసి ఎంత అసహించుకుంటున్నారో తెలుసా? నిన్ను కట్టుకున్న భార్య ఎంత అసహించుకుంటున్నదో తెలుసా? పాపము మోసేవాడికి భారము తెలియకుండుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చచ్చిన వారికి, పాపములో ఉన్నవానికి ఎన్ని మూటలు సిమెంట్ వాని మీద వేసినా కానీ వాడికి స్పర్శ ఉండదు. పాపములో వారు బ్రతకరు, చచ్చిపోతారు అంటున్నాడు. ఎలాంటి వారినంటే ఇలాంటి వారినే. ఎదురు ప్రశ్నలు వేసి వివాదాలు చేసుకునేవారు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చచ్చిన వారెవరు? చచ్చినవారు, పాపము అపరాధముల చేత జీవించేవారు చచ్చినోనితో సమానం. మృతులైన వారు ఎవరు? యేసు ప్రభు రక్తములో కడగబడి ఆయన నామములో బాప్తీసం పొంది ఆయన సహవాసములో ఉండేవారు, వారు మృతులైన వారు. మృతులైన వారు ఏం చేస్తారట? మృతులైన వారు, చదవండి ఆ మాట. మృతులైన వారు ఏమంటారట? మృతులైన వారు బ్రతుకుతారట. 19వ వచనము చదవండి. సజీవములగును. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలో అర్థం ఏంటో తెలుసా? మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వచ్చిన. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే అంటాడు కదా ఇక్కడ, ప్రియులారా, చచ్చిపోయిన వారు మరలా బ్రతకరు, మృతి నొందిన వారు మరలా బ్రతుకుదురు. చచ్చిన వారెవరు? వాడు పాపం చేస్తున్నామనికి భారం అనిపించట్లేదే, వాని సంతోషం అది. వాడు సంతోషము కొరకు ఒక్కొక్కడు 3 పూటలు తాగితేనే భోజనం చేయడు. వాడు
ప్రియ దైవ జనాంగమా, ప్రభు అంటున్నాడు, ఈరోజైనా జ్ఞాపకం చేసుకో, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. విశ్రాంతినిచ్చి వాస్తవమైన జీవమును సంపాదించుకో. ఆ వాస్తవమైన జీవము ఎవరిలో ఉంది? ఆయనలో జీవముండెను. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అన్నాడు. మన పితరులు వాస్తవమైన జీవమును సంపాదించుకున్నారు. ఈరోజు మనము కూడా వాస్తవమైన జీవమును సంపాదించుకున్నాం. వాస్తవమైన జీవం ఎవరు? యేసు ప్రభుల వారు. నేనే మార్గమును, యోహాను సువార్త 14:6-7 వచ్చినారు. నేనే మార్గమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడో. వాస్తవమైన జీవాన్ని ఎవరైతే అనుసరిస్తారో, వాస్తవమైన జీవమైన యేసు ప్రభుల వారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఆయన నామములో ఎందరైతే బాప్తిస్మం పొందుకొని ఆయన సహవాసములో ఆయన పాత్రలు చేయి వేస్తారో వారందరూ మృతులైన వారు మరలా బ్రతుకుతారు. చచ్చిన వారు మరలా, ఈ మాటకు చెప్పండి, నేను చచ్చిన వారు అంటాను, మీరేమి అంటారు చూడండి. చచ్చిన వారు ఎవరిలు? పాపముతో అపరాధములతో మోసుకుంటున్న వారు చచ్చినా వారు బ్రతకరు. ఎవరైతే యేసు క్రీస్తు రక్షకుడని అంగీకరించి ఆయనలో బాప్తిసం పొంది ఆయన జీవములో సంపాదించుకొని ఆయనతో సహవాసం చేస్తారో వారు మృతులైనను మరలా బ్రతుకుదురు. ఇది మొదటి మాట. రెండవ మాట, చచ్చిన వారు ఎవరు? రెండవ మాట, ప్రియులారా, పాడు చేస్తాడు చచ్చినవాడు. చచ్చినవాడు ఏం చేస్తాడట? పాడు చేయడమే వాని బుద్ధి. సమాజం, కుటుంబములో ఒక్కడు తాగుబోతుంటే 10 మందిని తాగుబోతులు చేస్తాడు. సమాజములో 2 తాగుబోతులుంటే 200 మందిని తాగుబోతులు చేస్తాడు. వీడు సమాజాన్ని పాడు చేయడమే వీని లక్షణం. పాడు చేసేవాడు వీడు. కానీ చచ్చిన వారెవరు? పాడు చేసేవాడు. అయితే మృతి పొందిన వారెవరు? బాగు చేసేవారు. ఎవరిని బాగు చేయాలి? చూడండి ఆ మాట, ప్రియులారా, బైబిల్ గ్రంథములో చూడండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుని మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ప్రియ దైవ జనగమా, ఇది స్థిరమైనది కాదు ఈ నివాసము. ఈ గుడారము ఎప్పుడైనా నేను విడిచి వెళ్ళవలసి ఉన్నదే. విడిచి వెళ్ళవలసిన ఈ గుడారమును ఇక ఏ గుడారము ఎవరు కూడా ఇటువంటి పాపముతో శాపముతో చెలగాటం ఆడకూడదని ఆయన అపొస్తలుడైన పేతురు గారు జనాలను రేపుతున్నాడట. ఏమని? ప్రభువును నమ్ముకోండి, ప్రభువునందు రక్షణ పొందండి, పరలోక రాజ్యం చేరండి అని ఆయన సమాజాన్ని బాగు చేస్తున్నాడు. సమాజాన్ని బాగు చేస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసి, ప్రభు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, ఎంతమందిని నువ్వు బాగు చేశావు?
ఎంతమందిని బాగు చేశావు. అపొస్తలుడైన పౌలు అంటాడు, పేతురు గారు అంటున్నాడు, నా గుడారం త్వరగా విడిచిపోవచ్చున్నది. ఇది జ్ఞాపకము చేసుకుని ఏమంటున్నాడా, నేను ఈ గుడారములో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకము చేసుకుని మిమ్మును రేయిపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఒక్క విశ్వాసి ఇంకొక విశ్వాసిని రేపాలి. ఒక విశ్వాసి ఎవరైతే ప్రియులారా దేవుణ్ణి నమ్మలేదో వారికి ఆ రక్షణ అనుభవం వచ్చేటట్లుగా యేసు క్రీస్తు నిజమైన దైవమని ఎరిగి వారికి బోధించగలగాలి. నీవే వాక్యమే, నువ్వేం చెప్తావు? ప్రియులారా, జనాలను రేపాలి. అపొస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, నేను సమాజాన్ని బాగు చేస్తూ ఉన్నాను. ఆయన నాకు ఇచ్చిన రక్షణను నేను నిర్లక్ష్యము చేయకుండా సమాజాన్ని బాగు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలి. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసులారా, ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, సాత్వికమైన మంచి మనస్సుతో వారిని దేవుని యొక్క సన్నిధినికి తీసుకుని రావాలి. దేవుని యొక్క సన్నిధిని వారికి పరిచయం చేయాలి. ఒక పాపాత్మురాలైన స్త్రీ 6 మంది భర్తలతో కాపురము చేస్తున్న సమరయ స్త్రీ యేసు ప్రభుని గూర్చి విన్నదే వెంటనే ఆ సమాచారం తీసుకుని వెళ్ళి ఊరంతా చాటింది ఆ తల్లి. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. ఊరినందరినీ నడిపించింది. పక్క ఇంటోళ్ళకు తెలియకుండా చర్చికి వస్తావు నువ్వు, హెచ్చరించకుండా. హెచ్చరిక. బాగు చేసే గుణము నీలో ఉండాలి. బాగు చేసే గుణము నీలో ఉండాలి. ఎందుకంటే నిన్ను దేవుడు బాగు చేశాడు గనక, నీ ఇంటిని బాగు చేశాడు గనక, నీ పిల్లలను బాగు చేశాడు గనక ఒకరి మేలు నీవు కోరుకోవాలి, కానీ ఒకరి కీడు నీవు కోరుకోకూడదు. నీవు బాగు చేసేవాడిగా, బాగు చేసేదానిగా బ్రతకాలి దేవుని సంఘములో. అపొస్తలుడైన పేతురు తన గుడారాన్ని ఒక్కసారి చూసుకుని, ఈ గుడారం ఎప్పుడైనా నేను వదిలిపెట్టవలసి వచ్చింది, ఈ వదిలిపోయే తరుణములో నేను కొంతమందిని బాగు చేయాలని ఉద్దేశముతో దేవుని యొక్క సువార్తను ప్రచురపరిచాడు ఆయన. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సామెతల గ్రంథములో ఒక చక్కని మాట రాయబడింది. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం. నీతిమంతుడు తన పొరుగు వారికి ప్రైజ్ ది లార్డ్ ఏం చూపాలట? దారి చూపాలి. నీతిమంతుడిగా పిలువబడుతున్న నీవు, యేసుక్రీస్తు రక్తములో విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడిగా తీర్చబడ్డావు గనుక నీ నీతి ఇతరులకు చూసి ప్రియులారా వారిని దేవుని సన్నిధానంలోకి నడిపించడానికి దారి చూపాలి అంటున్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. బుద్ధిమంతులైతే
ఆకాశ మండలపులోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. చపట కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. ఎవరు అనేకులను నడిపిస్తారో నక్షత్రం వలె ప్రకాశిస్తారు. ఆయన రక్తములు కడగబడిన ప్రియ దైవ జనాంగమా, నీవు ఎలాంటి సూర్యుని తేజస్సు నీలో ఉందా? చంద్రుని తేజస్సు నీలో ఉందా? నక్షత్రముని యొక్క తేజస్సు నీలో ఉందా? యేసుక్రీస్తులో నీవు ఎటువంటి పరిచర్యలో, ఆయన సంఘములో ఎటువంటి పరిచర్యలో పాలిభాగస్తులవుతున్నావు? ఆయన సన్నిధానములో నువ్వు ఎలాంటి జీవితాన్ని పొందాలనుకుంటున్నావు? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 55వ వచనములు అంటారు, ప్రియులారా, దేవుని యొక్క పరిచర్యలో నానా విధాలుగా ఒక మహిమ ఉంది. చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, నక్షత్రముల యొక్క మహిమ వేరు. నీవు ఏ మహిమను పొందగోరాలనుకుంటున్నావు? నాకు చాలే, నక్షత్రం వలె ఉంటే చాలే. కనిపించి కనపడనట్లు ఏమంటారు కదా, మెరుపు తీగా ఒకసారి వచ్చిపోమ్మా, తలక్కని మెరిసి వెళ్ళిపోతాం చూడు. ఏ మహిమ? చంద్రుని మహిమ వేరు, సూర్యుని మహిమ వేరు, ఆకాశ నక్షత్రముల యొక్క మహిమ వేరు. దేవుని సంఘములో ఎటువంటి పరిచర్య చేస్తూ ఉన్నా. హిజ్కియా రాజు అయితే ఆయన మొట్టమొదటి యొక్క రాజు అయినప్పుడు మొదటి నెలలో ఏం చేశాడో తెలుసా? ఆ మాట చదివితేనే బాగుంటుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం చూడండి, 3వ వచనం. 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలలో యెహోవా మందిరము తలుపులను తెరచి, చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము, దేవుని యొక్క మందిరపు తలుపులో బాగు చేశాడట. ప్రియులారా, ఎప్పుడు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? శారీరం కొరకే మనం కష్టపడతాం. ఆకాశం పైనుండి వచ్చింది జీవాహారం. నేల మీద ఉండే ఈ ఆహారానికే ప్రాకులాడుతాడు మనుష్యుడు. దేవుని సన్నిధి, యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని. దేవుని సన్నిధి, దేవుని మందిరములో సమాజముగా కూడుకుంటున్నారు. ఇది దేవుని యొక్క మందిరము, ఇది పరలోకమునకు గవిని. ఎప్పుడన్నా బాగు చేయాలని ఆశపడ్డావా? ప్రియులారా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు బాగు చేసేవాడిగా బ్రతకాలి. యేసుక్రీస్తును ఎరగని బిడ్డలు వాడేవాడట? పాడు చేసేవాడు. రక్తములో కడగబడిన వారు బాగు చేసేవారు. యేసుక్రీస్తును విశ్వసించని వారంతా ఎవడట? పాడు చేసేవాడు. తన తండ్రి ఆస్తిని పాడు చేశాడట. ఎవడు? తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్యమును దోచుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట
తన ఆస్తినంతా దుర్వ్యాపారమునకు ఏం చేశాడట? పాడు చేశాడు. ఒక్క మెతుకును నీవు సృష్టించగలవా? దేవుని ఆజ్ఞ లేనిదే భూమికి దేవుడు ఆజ్ఞ పుట్టిస్తే, ప్రియులారా, భూమికి సెలవిస్తేనే నీకు ఆహారం. ఒక రైతు కష్టపడి విత్తనం వేసి ఆ విత్తనముకు నీరు కట్టి ఆ భూమి చనువు చేసి నీరు కట్టిన తర్వాత ఆ విత్తనము కోసి ఫలించాలంటే కొన్ని నెలలు ఎదురు చూస్తూ ఉంటాడు పంట కొరకు. ఈరోజు కూడా ప్రియులారా, సంఘములో సంఘ కాపరి విత్తనాలు చల్లాడు. ఆ విత్తనములు ఫలించాలని ఎంతో ఆశపడి ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఫలించలేని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడతాం. ఫలించాలి. ఫలింపు లేకపోతే మన బ్రతుకులు వ్యర్థం. ఫలించాలి. పాడు చేసేదానిగా ఉండకూడదు. పాడు చేసేవాడిగా నీ ఉండకూడదు. బాగు చేసేవాడిగా ఉండాలి. ఎవడీడు? సచ్చినోడు గనుక వాడు పాడు చేస్తాడు. వాడు తాగేది కాక అంక నలుగురిని తాగిస్తాడు. వాడు చెడిపోయింది కాక అంక నలుగురిని చెడుపుతాడు. వాడు దుష్ట సాంగత్యము మంచి నడవడిక చెరుపును. మంచివాడేం చేస్తాడు? ఒకరిని బాగు చేస్తే ఇంకా నలుగురిని బాగు చేస్తాడు. పాడు చేసేవాడేం చేస్తాడు? ఒక్కరిని పాడు చేస్తే మన ఇంటి వాళ్ళని అందరినీ బాగు చేస్తాడు. ఇంటిలో ఒకడు పాడు చేసేవాడుంటే వాడు సమాజాన్ని పాడు చేస్తాడు. నేను ఒక హాస్టల్లో 2000 మంది ఆడబిడ్డలు హిడెన్ కెమెరా పెట్టినారని ఆందోళన చెందుతున్నారు. ఆడబిడ్డలు వారి పరువు, వారి ప్రతిష్ట. టాయిలెట్లో హిడెన్ కెమెరా పెట్టినారని అయ్యో మా జీవితాలు ఎలాగో అని ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఎటుపోతుంది సమాజం? పాడు చేసేవాడు ఒక్కడుంటే చాలు. ఒక అబ్బాయి లవ్లో పడ్డారట. ఈ అబ్బాయి అంటున్నాడట, వారందరినీ ఈ హిడెన్ కెమెరా పెట్టి వారందరినీ దుస్తులు లేకుండా చూసి ఒక్కొక్క వీడియో 1000 రూపాయలకు అమ్ముకోవాలని ఆశపడ్డాడట. ఇంకా కేసు నడుస్తూ ఉంది. అది సమాజం ఎలాగైపోతుందో పిల్లరా, మన బిడ్డల పట్ల మరణం అనేది కిటికీలెక్కి తొంగి చూస్తూ ఉంది. అది ఎప్పుడు మింగి కాటేస్తామని. ఈరోజు ఆ బిడ్డల పరిస్థితి ఏమిటి? పాడు చేసేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు. ఆ పాడైపోయే వారిని నీవు బాగు చేసే రీతిలో వారి దేవుని సన్నిధానానికి నడిపించండి. బాగు చేయవారిని. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, చచ్చిన వారెవరు అంటే పాడు చేసేవాడు. చచ్చిన వాడెవడు? అపరాధములో పాపములో చచ్చినవాడు. చచ్చిన వాడెవడు? పాడు చేసేవాడు. మృతి పొందిన వారెవరు? యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఆయనలో బాప్తీసం తీసుకున్నవారు. మరలా బ్రతుకుతారట. వీరు చచ్చిపోతారట. ఎవరు చస్తారట? పాపముతో ఉన్నవారు చస్తారట. అయితే ఈ లోకములు అందరూ పాపము చేశారు కదా, అందరూ భూస్థాపన అయిపోతారు కదా, అందరినీ సమాధిలో భద్రపరుస్తారు కదా.
కానీ సమాధిని గెలిచినవాడు, సమాధి మీద అధికారము, మరణము మీద అధికారము ఎవరికి లేదో వారిని ఇప్పుడైనా గ్రహించు. నీవు ఆరాధించే ప్రతి వారిని కూడా వేల సంవత్సరములకు వెళ్ళి కూడా అక్కడ చూడు, సమాధి కనిపిస్తుంది. కానీ మన ఆరాధ్య దైవమైన యేసు అతడు మృతి పొందియును, ఆ విశ్వాసము ద్వారా, చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాము, అతను మృతి నొందియు కూడా విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అంటాడు. ఇక్కడ రాయబడింది, ఇక్కడ ఏమని రాయబడ్డారంటే చచ్చినవాడు, మరువబడిన వారు, వాని పేరు ఇక నెప్తికి రాదు. ఇక్కడ మృతి నొందిన వారెవరు? మాట్లాడేవారు. మృతి పొంది కూడా మాట్లాడతారట. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా ప్రియులారా? యేసు ప్రభువును నీవు సొంత రక్షకుడికి అంగీకరించి నీవు ఒకవేళ ఈ లోకం విడిచి ఆయన పాద సన్నిధానానికి వెళ్ళావనుకో, ఈ యాత్ర ముగించుకొని అక్కడికి వెళ్ళావనుకో, నిన్ను గూర్చి సంఘములో కూడా నిన్ను గూర్చి ప్రజలు నెమరు వేసుకుంటారట. అంటే నిన్ను గూర్చి, బా ఆమె పరిచర్య ఎలాగుండేది, ఆయన పరిచర్య ఎలాగుంది సంఘములో అంటే, నువ్వు మృతి పొందిన తరువాత నిన్ను గూర్చి సంఘములో మాట్లాడుకుంటారు. నిన్ను గూర్చి, నీ సాక్ష్యమును గూర్చి మాట్లాడుకుంటారు. అంటే మృతి పొంది మాట్లాడుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, మృతి పొందినవాడు మాట్లాడడు. అయితే మృతి పొంది నీవు సంఘములో నీవు మృతి పొందిన తర్వాత, నీవు మృతి పొందిన తర్వాత నిన్ను గూర్చి సంఘములో సంఘ పెద్దలు, సంఘ విశ్వాసులు, పాస్టర్స్ అందరూ కొనియాడుతుంటారు. అందుకే అంటాడు కదా, నీతిమంతుని జ్ఞాపకము చేసుకున్నట్టు ఆశీర్వాదకరము. చచ్చిన వారెవరు అంటే వారి పేరు మరవబడింది. వాడు సచ్చినోడ్రా, వాని పేరు ఎత్తకురా. వాడు పాపములో చనిపోయి ఎంతో మందిని పాడు చేసిన వాడు, వాని పేరు మరవబడింది. బ్రతికి ఉన్నవారు, మృతి పొంది ఉన్నవారు, యేసు రక్తములో కడగబడిన తర్వాత కొందరిని అనేకులను బాగు చేసిన వాడు, అనేకులను బాగు చేసి సంఘములో ఆయన కోసము ప్రియులారా వృద్ధాప్యములు చనిపోయాడు. ఈమెను గూర్చిన సాక్ష్యము చాలా గొప్పదని నీ తోటి విశ్వాసులు ప్రచురపరచాలట. విశ్వాసం గురించి మాట్లాడుకోవాలట. ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారట. హేబేలు యొక్క విశ్వాసము గురించి, హేబేలు యొక్క అర్పణను గురించి, విశ్వాసమును బట్టి మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాగమా, చచ్చిన వారు ఎవరు? మృతి పొందిన వారు ఎవరు? చచ్చిన వారు బ్రతకరు, మృతి పొందిన వారు బ్రతుకుతారు. చెప్పండి, చచ్చిన వారు మరల, మృతి పొందిన వారు మరల బ్రతుకుదురు. ప్రైజ్ ది లార్డ్. మృతి పొందిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువునందు బాప్తిస్మం పొందుకొని ఆయన రక్తములో కడగబడి ఆయన సహవాసములో, సంఘ సహవాసములో ఉండేవారు ఎవరట? వీళ్ళు మృతి పొందియు బ్రతుకుతారు. వారికే ఎగ్జామినేషన్ ఉంటుంది. హాల్ టికెట్ తీసుకున్న వారికే ఎగ్జామినేషన్. హాల్ టికెట్ లేనోనికి, ఆధార్ కార్డు లేనోనికి ఏమి ఎగ్జామినేషన్ ఉంటుంది? డైరెక్ట్ పాతాళమే, డైరెక్ట్ నరకమే. మృతి పొందిన వారి లెక్కలో నీవు ఉంటే నువ్వు శ్రేష్ఠురాలి అయిపోతావు. ఒకవేళ నీది చిన్న పరిచర్య అయినా కానీ నక్షత్రం వలె ప్రకాశించు. ప్రభువా, నక్షత్రం వలె ప్రకాశించుటకు నాయన ఆ తేజస్సు నాకు దయచేయమని ప్రభు యొక్క సన్నిధానంలో చివరి మాట ప్రియులారా, చచ్చిన వారెవరు? భూ సంబంధమైన వాటిని వెదుకువారు చచ్చిన వారు. చచ్చిన వారు ఎవరు?
భూ సంబంధమైన వాటిని వెదుకువారు సచ్చినవారు. బ్రతికిన వారెవరు? మృతి పొందిన వారెవరు? పర సంబంధమైన వాటిని వెదుకువారు మృతులైన వారు. నువ్వు ఏది? ఒక పంది చూశావా? దాని బ్రతికంత కింది చూపే. ఎప్పుడు పైకి చూస్తారు? అది ఎప్పుడు పైకి చూస్తుంది? చచ్చిన తర్వాతనే. కాళ్ళకు తాళ్ళు కట్టి అటుపక్క ఇటుపక్క ఒకటి ఎత్తుకొని పోయేటప్పుడు అప్పుడు చూస్తుంది. అయ్యో ఆకాశం పైన ఆకాశం ఉందే అని. భూ సంబంధమైన వాటి యందు మనము మనస్సు పెట్టకూడదు. పర సంబంధమైనది. భూ సంబంధమైనది ఏంటి? నీవు తింటున్న నేల, నీకు ప్రతి పంట కూడా వచ్చేది నేల నుంచే. నేల మట్టితో నిర్మాణము చేయబడిన నిన్ను ఎప్పుడు కూడా నీవు నేలను ఆశ్రయించుకొని బ్రతుకుతావు. ఒక మ్యాగ్నెట్ పైకి ఒక రాయి నేస్తే కింద పడుతుంది. అలాగే నీవు కూడా పర సంబంధమైన వాటిని చూడాలని ఆశపడతావు, కానీ టక్కన కింద పడిపోతావు. ఈ రోజు నుంచి చెయ్యాలనుకుంటుంది. కుక్క కూడా అంతేనట. ఏమంటుందంటే అది నేను చందనా బ్రదర్స్కి వెళ్ళి పొయ్యిలో వండుకుంటుందంట రోజు. ఆ పల్లెటూర్లలో మీరు చూస్తుంటారో పల్లెటూర్లలో అది పొయ్యిలో వండుకుంటుంది. పల్లెటూర్లలో పొయ్యిలు బయట పెడతారు. అది ఈ చలికాలం బాగా వెచ్చగా ఉంటుందని ఆ బూడిదలో పడుకుంటుందట. ఆ పల్లెటూర్లలో ఆ యొక్క వాకిటి దగ్గరనే కట్టబెట్టుకుంటారు రైతు. ఆ కుక్క వచ్చి పండుకోవడము, ఈ రైతులు వేయడము, కొట్టడము. దాన్ని కొయ్యో కొయ్యో అని 2-3 సార్లు అలా చేసింది. దానికి నిద్ర పట్టలే. వీంతో దెబ్బలేంట్రా పొద్దున్నే చందనా బ్రదర్స్కి వెళ్ళి మంచి బెడ్షీట్ కొనుక్కొని ఎక్కడైనా గుడారంలో పడుకుంటాననే. తెల్లవారేసరికి ఒరే బాగా సూర్యుడు వచ్చాడు, నాకేంట్రా ఎన్ని గుడారాలు లేవు, ఎక్కడ పడుకుంటే ఏమి, నన్ను ఎవరేమంటారు, ఊరికి డబ్బులు పోగొట్టుకుంటుంది కదా. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, భూ సంబంధమైన వాటి వైపు తింటాం. ప్రియులారా, ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఎవడు? ఏశావు ఎవరట? భూ సంబంధమైన వంటివాడు. కానీ యాకోబు పరసంబంధమైన వంటివాడు. పరసంబంధి యాకోబు. ఆయన దేవుని దూతతో పోరాటము చేయగలిగిన వాడు. దేవుని యొక్క ప్రార్థన కొరకు 1 గంట అయిందంటే వాచ్కెళ్ళి చూస్తాం కదా, టైం అయిపోతుంది, బెల్ కొడుతుంది లోపల, ఇంకా ఆకలి అవుతుంది, ఇంకెప్పుడు అంటే ఏంటి? భూ సంబంధమైంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, పర సంబంధమైనది పరలోకం. అందుకే యోహాను సువార్త 6:51 అంటాడు కదా, పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారమును, జీవ ఆహారమును నేనే. ఈ ఆహారమును భుజించాలి. నా శరీరము నా రక్తమును, నా శరీరము తిని నా రక్తము త్రాగుబాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున వానిని లేపుదును అన్నాడు. ఆయన శరీరమును ఆయన రక్తమును నీవు తిను పానము చేయబోతూ ఉన్నావు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, భూ సంబంధమైన వాటిని నీవు మనస్సు పెట్టకూడదు. భూ సంబంధమైన వాటిని మనస్సు పెట్టదు. నీవు ఇక్కడ కూర్చున్నా కానీ ఎక్కడెక్కడో ఆలోచనలు భూ సంబంధం వైపే, పరసంబంధమైనవి. ఆదివారం వస్తే పరసంబంధమైనవి. ప్రభువా, నీవు నాతో మాట్లాడు, ఖాళీ కుండతో వచ్చానయ్యా, నన్ను నీ వాక్యముతో నింపి పంపి అని ప్రార్థనా పరుడవై దేవుని యొక్క సన్నిధానం నీవు బ్రతుకుతే చాలా సంతోషిస్తాడు దేవుడు. ప్రియ దైవ జనాంగమా, సమాధి అందరిని బంధించి వేసింది, కానీ యేసు ప్రభు మీద అధికారము చలాయించలేకపోతుంది. కారణం ఏమిటంటే, మరణమా నీ విజయమెక్కడా అని మరణపు ముళ్ళు విరిచాడు గనుక మరణము ఆయన మీద ప్రభుత్వము చేయలేదు. అందుకే ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వారిని విశ్వసించండి. ఆయన మీద మరణము ఎటువంటి అధికారము లేదు గనుక ఇప్పుడు ఆయనే వాస్తవమైన జీవము మనకి ఇవ్వగలుగుతున్నాడని ఆశించి ఆయనను ఆశ్రయించండి.
ఆయనే మన సర్వోన్నతుడైన యేసుక్రీస్తు వారు. ఆయన ద్వారానే రక్షణ. ఇప్పటికైనాను నీవు బాప్తిస్మం పొందకపోతే మృతి పొందుట అంటే ఏంటి? నువ్వు యేసుక్రీస్తులో ఆయన రక్తములో కడగబడిన తర్వాత నీవు మృతి పొందిన వారి కోవలోకి వస్తావు. చచ్చిపోయిన కోవలో ఉండవు. యేసుక్రీస్తుని ఎవరైతే కనుగొనలేక, ఎవరైతే అంగీకరించలేదో వారందరూ సచ్చినోళ్ళతో సమానం. మరలా ఒకసారి చెప్తాను, సచ్చిన వారెవరు? మీ అపరాధముల చేతను పాపముల చేతను సచ్చినవారు. రెండవది, సచ్చిన వారెవరు? పాడు చేసేవాడు. మూడవది, సచ్చిన వారెవరు? సచ్చిన వారి యొక్క పేరు మరువబడుతుంది. ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటారా? ఒక రౌడీ షీటరు ఒక 10-100 మందిని చంపి వాడు చనిపోయాడు అనుకో, వాడిని ఏమంటారండి? వాడు సచ్చి మేలైందయ్యా, వాడు సచ్చి ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నామయ్యా అంటారు. వాడి పేరు ఏమైపోద్ది? స్మరణకు రాదిక. వాడు సచ్చి, వాని పేరు మరవకుండా. నాలుగవది, భూ సంబంధమైన వాటిని ఆశించి భూ సంబంధమైన వాటిని వెదికేవాడు ఎవరట? సచ్చిన వానితో సమానం. ఇప్పుడు మృతులైన వారు ఎవరు అంటే యేసు ప్రభులో బాప్తిస్మం పొందిన వారు. మృతులైన వారు ఆయన జీవములో బ్రతుకుతారు, ఆయన సహవాసములో ఉంటారు. రెండవది, ఆయన రక్తములో కడగబడిన వారు పాడు చేయరు, బాగు చేస్తారు. ఏం చేస్తారట? బాగు చేస్తారు. నీ విన్న వాక్యాన్ని ఇంకా కొందరికి చెప్పి, అక్క రండి, దేవుని ఆలయానికి రండి, ఆరాధనలో పాల్గొని 3 గంటలు దేవుని ఆలయంలో ఆయన రక్షణార్థమై మనము ఆయనలో ఉంటే, ఆయనను విశ్వసిస్తే మనకు రక్షణ కలుగుతుంది. ఏ నామమున రక్షణ లేదు భూమి మీద, కానీ పైనున్న ఏ నామమో అన్నిటికంటే పైనున్న నామం ఆయనకి ఇచ్చాడు గనుక ఆ నామములో రక్షణ ఉందని వారికి ప్రకటించి వారిని బాగు చేసే రీతిలో మనము చూడాలి. మూడవదిగా మృతి పొందిన వారిని స్మరించుకుంటాం. అంటే ఏంటి? వారి సాక్ష్యం, వారు చేసిన పరిచర్య, వారిని గూర్చిన సాక్ష్యము ఎప్పుడు స్మరించుకుంటాం? క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఇప్పుడు యేసు ప్రభుల వారిని స్మరించుకుంటాం కదా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంటే ఆశీర్వాదకరం. తబిత, ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుట్టిన బట్టలన్నీ చూసుకొని అక్కడ ఉన్న ఆ సహోదరులు ఏడుస్తారు. అయ్యో, ఈ తల్లి కుట్టిన బట్టలు చూడు అంటే ఒక విశ్వాసి. ప్రియులారా, నీ విడిచి వెళ్ళిన ఈ పరిచర్యని చూసుకొని, నీవు చేస్తున్న ఈ పరిచర్యని చూసుకొని సంఘములో ప్రతి వారు నీ మీద దయగలిగిన మనస్సు కలగాలి, దయగలిగిన భావముతో నిన్ను చూడాలి. ప్రియులారా, నిన్ను గురించి సాక్ష్యము చెప్పగలగాలి. నాలుగవదిగా, పరసంబంధమైన వాటిని చూస్తూ, పరసంబంధమైన వాటిని వెతుకుతూ ప్రభు యొక్క సన్నిధానములో మనము వాస్తవమైన జీవము ఎవరిలో ఉంది? యేసులో ఉంది. ఆ యేసులో ఉన్న జీవాన్ని మనము కనుగొన్నాము గనుక ఇంకా ఇతరులకు, ప్రియులారా, ఎవరైతే యేసు ప్రభు రక్షకుడని తెలియదో వారందరికీ ఆయన రక్షణ మార్గమును చూపిస్తూ ఆయన రక్షణ మార్గములోనికి తీసుకురావాలని ఆశిస్తూ బోధిస్తూ ఉన్నాం. అందరూ మోకరిల్లినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. జీసస్, దేవా నీకు స్తోత్రములు, మహోన్నతుడా నీకు స్తోత్రములు, యేసయ్యా నీకు స్తోత్రములు. మా అపరాధముల చేత, మా పాపముల చేత మేము చచ్చిన వారమై ఉండగా మమ్మల్ని బ్రతికించిన దేవుడవయ్యా. అయ్యా, మేము పాడు చేసేవారిమిగా ఉన్నామయ్యా. నీ రక్తములు మమ్మల్ని కడిగి బాగు చేసేవారిగా చేశావయ్యా. అయ్యా, ఘోరమైన కార్యాలు చేశా అయ్యా, ఘోరమైన కార్యాలు చేసి లోకములో ప్రభువా హింసకుడిగా, దౌష్యకుడిగా, హానికరుడిగా ఉన్నప్పుడు నైనా
మా పేరు మరువబడింది అనుకున్నప్పుడు నీ రక్తములో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నైనా మమ్మల్ని బాగు చేశావయ్యా. భూ సంబంధమైన వాటిని కాక పర సంబంధమైన వాటిని చూసుటకు, పర సంబంధమైన వాటిని వెతుకుటకు, ఆ పరలోకములో నుంచి వచ్చిన ఆహారము, జీవాహారము నేనే అని, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పిన యేసయ్యా, వాస్తవమైన జీవము నీలో ఉన్నదయ్యా. మరణము మీద అయ్యా అధికారము కలిగిన దేవుడవు. ప్రతి వారినినైనా మరణము మ్రంగివేస్తూ ఉంటుంది. అయితే దేవా, ఈ మరణము నుంచి మమ్మలను విడుదల దయచేసే దేవుడవు. మరణము నుంచి మమ్మలను నైనా పరమునకు చేర్చే దేవుడవు గనుక నైనా మేము మృతులైన వారి యొక్క కోవలో ఉన్నాం. చచ్చిన వారి వలె కాక మృతులైన వారి వలె నిన్ను ఆరాధిస్తూ నీ రాకడ కొరకు కనిపెట్టు బిడ్డలుగా మమ్మలను నైనా నీ యొక్క సన్నిధానములో 30 60 100 ఫలింపచేయమని చెప్పి ప్రార్థించుదా. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే బలియాగముగా అర్పించదా ప్రభు నీ సన్నిధిలో. అర్పణలంగీకరించుమో ప్రభువా, నా తనువే సజీవయాగముగా, నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమా ద్రవ్యమౌదుము నిరంతరము. నన్ను నేను నలుగగొట్టుకొనుచు హోమా ద్రవ్యమౌదుము నిరంతరము. నీవాగ్రానించుమో ప్రభువా, నీవాగ్రానించుమో ప్రభువా, నీ సాక్షిగానే జీవింతును. నా తనువే సజీవయాగముగా, నలిగిన మనసే